గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. ఈ ఛానల్లో నేను మీకు 6th క్లాస్ టు 10th క్లాస్ CBSE అండ్ స్టేట్ బోర్డ్స్ మ్యాథ్స్ చెప్తాను. ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను 14.2 ఎక్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ సమ్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఇది 1 ఇయర్లో హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ రా. ఇదొన్న ఏజెస్ ఇచ్చారు, ఇదొన్న నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రా. 5 to 15 ఇయర్స్ ఏజ్ ఉన్న పేషెంట్స్ 6 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. 15 to 25 ఏజ్ ఉన్న పేషెంట్స్ 11 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు మా. అట్లా 1 ఇయర్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ ఇది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ద మోడ్ అండ్ ద మీన్ ఆఫ్ ద డేటా గివెన్ అబోవ్. మోడ్ అండ్ మీన్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ అండ్ ఇంటరప్ట్ ద 2 మెజర్స్ ఆఫ్ ద సెంట్రల్ టెండెన్సీ. వాటిని కంపారిజన్ చేయమంటున్నారా. ఫస్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాంరా. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కడున్నారా? ఇదే కదా హైయెస్ట్ వాల్యూ. అంటే దీన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆపోజిట్లో ఏముంది? క్లాస్ ఇంటర్వెల్స్. దీన్ని తీసుకోవాలరా. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ జాయిన్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 35 to 45. సో దిస్ ఈస్ ద మోడల్ క్లాస్. దీనిలో లోయర్ లిమిట్ ఉన్న వాల్యూ ఎల్ అని తీసుకోవాలమ్మా. ఎల్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ ఇది F1 అని తీసుకోవాలి. ఇక్కడ FI కదమ్మా, ఫ్రీక్వెన్సీ కదా, సేమ్ 1 హైయెస్ట్ వాల్యూ దాన్ని F1 అని తీసుకోవాలి. దాని ప్రిసీడింగ్ నెంబర్ని F0 ఆర్ F0 అంటాంరా. F0 ఈక్వల్స్ టు 21, F1 ఈక్వల్స్ టు 23 అండ్ నెక్స్ట్ దాని సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ రా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్కి సక్సీడింగ్ 1. దిస్ ఈజ్ సక్సీడింగ్ 1. ఇది ప్రిసీడింగ్ రా, ఇది సక్సీడింగ్ మా. F2 మా ఇది. సో F2 ఈక్వల్స్ టు 14. మోడ్ ఫార్ములా మా. మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. క్లాస్ సైజ్ మా. H అంటే క్లాస్ సైజ్. 15 మైనస్ 5 10, 25 మైనస్ 15 10. దాన్ని హెచ్గా తీసుకోవాలి. H ఈక్వల్స్ టు 10. నౌ L ఈక్వల్స్ టు అంటే లోయర్ లిమిట్ మా 35, F1 వాల్యూ 23, F0 వాల్యూ 21, 2F1 2 ఇంటూ 23 మైనస్ F0 21 మైనస్ F2 14. H వాల్యూ మా. H వాల్యూ 10 రా. 35 ప్లస్ 23 మైనస్ 21 2 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 46 మా. 2 ఇంటూ 23 46. ఇవి రెండు మైనస్లు కదా. మైనస్ 21 మైనస్ 14 మైనస్ 35 అవుతుంది ఇంటూ 10. 35 ప్లస్ 2 10s are 20. 46 మైనస్ 35 వాల్యూ 11 వస్తుందిరా. దీన్ని డివిజన్ చేస్తే 1.8181 అలా వస్తుందిరా. సో 36 ఈ రెండు యాడ్ చేస్తున్నాను రా. 36.81 ఇయర్స్ మా. ఇది మోడ్ రా. మోడ్ అంటే ఎక్కువ మంది ఇయర్స్ పేషెంట్లు వస్తున్నారా. మీన్ ఫైండ్ అవుట్ చేద్దామా. క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అంటే ఇవి రెండు యాడ్ చేసి బై 2 చేయాలిరా. 5 ప్లస్ 15 20, 20 బై 2 10, 15 ప్లస్ 25 40, 40 బై 2 20. ఈ రెండింటికి మిడిల్ నెంబర్ 30 అవుతుందిరా. నెక్స్ట్ 40, 50, 60 ఇలా వస్తాయిరా. డైరెక్ట్ మెథడ్ తీసుకుంటున్నాను రా. స్మాల్ నెంబర్స్ కదా, FI అండ్ XI రెండు స్మాల్ వాల్యూస్ కాబట్టి మనం డైరెక్ట్ మెథడ్కి వెళ్ళొచ్చు. 6 10s are 60, 11 2s are 22. సో 11 ఇంటూ 20 220, 630 అవుతుంది. నెక్స్ట్ 920, 14 5s are 70. సో ఇంకో 0 ఉంది కాబట్టి అది పక్కన తీసుకోండి. 5 6s are 30. ఈ 0 ఇలా తీసుకుంటారా. వీటిని యాడ్ చేస్తే ఇక్కడ 0 పెట్టుకోండి. ఇది 60 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 2830 వస్తుందిరా. సిగ్మా FI XI వాల్యూమా.
మీన్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ బై ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ బై డైరెక్ట్ మెథడ్లో కదా ఇది. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 80 వస్తుందిరా. సో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 80. 2830 డివైడెడ్ బై 80. 0 కట్ చేసేయండి మా. దీన్ని డివిజన్ చేస్తే 35.37 వస్తుందిరా. అంటే ఇది యావరేజ్ ఏజెస్ రా. 35.37 ఇయర్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. మీన్ అంటే యావరేజ్ అన్నమా. సెకండ్ వన్, ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఇక్కడ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయిరా. వాటికి మోడల్ లైఫ్ టైం అడుగుతున్నారు మ్యామ్. అంటే మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 61. దీన్ని F1 అని తీసుకుంటాంరా. దానికి ఆపోజిట్లో ఉండేదే మోడల్ క్లాస్ రా. ఈ మోడల్ క్లాస్ ఎంత? ఇక్కడ నుంచి ఎల్ వాల్యూ వస్తుంది. అంటే ఎల్ ఈక్వల్స్ టు 60, F1 ఈక్వల్స్ టు 61. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ F1 అంటే అది 61. నౌ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ ఏంటి? F0. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్ మా F2. F2 ఈక్వల్స్ టు 38. H ఈక్వల్స్ టు హెచ్ అంటే క్లాస్ లెంత్ అమ్మా. 20 మైనస్ 0 20, 40 మైనస్ 20 20. ఏదైనా సేమ్ వస్తుందా? దట్ ఈస్ హెచ్. క్లాస్ లెంత్ అంటాము. హెచ్ అంటే 20. నెక్స్ట్ మోడ్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ 60 ప్లస్ F1 వాల్యూ 61, F0 వాల్యూ 52 డివైడెడ్ బై 2 ఇంటూ 61 మైనస్ 52 మైనస్ 38 ఇంటూ హెచ్. హెచ్ వాల్యూ 20. 60 ప్లస్ 61 మైనస్ 52 9 వస్తుంది. 2 ఇంటూ 61 122 మైనస్ ఇవి రెండు యాడ్ చేస్తే 90 ఇంటూ 20. 60 ప్లస్ 9 బై సబ్ట్రాక్షన్ చేస్తే 32 వస్తుందిరా. ఇంటూ 20. 4 టేబుల్తో క్యాన్సిల్ రా. 4 8 are 32, 4 5 are 20. 60 plus 9 5s are 45 divided by 8. 60 plus 45 by 8 డివిజన్ చేస్తే 5.625 వస్తుందమ్మా. ఇవి రెండు యాడ్ చేస్తే 60 plus 5 65 అవుతుంది. 625 అంతే తీసుకోండి. ఇట్లా 65.625 అవర్స్ వస్తుందిరా మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. అంటే మోడ్ ఇది. మోడ్ ఈక్వల్స్ టు 65.625 అవర్స్. థర్డ్ సమ్, ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఆఫ్ ఏ విలేజ్. ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఇచ్చారు మ్యామ్. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మోడ్ అండ్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలరా. క్లాస్ ఇంటర్వల్స్ ఇలా ఇచ్చారు కదా. అంటే 1000 రూపీస్ టు 1500 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఉన్న ఫ్యామిలీస్ 24 ఉన్నాయి మ్యామ్. 1500 టు 2000 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఉన్న ఫ్యామిలీస్ 40. 2000 రూపీస్ టు 2500 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఉన్న ఫ్యామిలీస్ 33. ఇలా ఇచ్చారా. మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దామా ఫస్ట్. అంటే ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. అంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 చేయాలమ్మా. ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే 1250 వస్తుంది. నెక్స్ట్ 1750, 2250, 2750, 3250, 3750,
4250 అండ్ 4750. ఇక్కడ క్లాస్ మార్క్ చూడండి రా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి మా 500 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ కూడా 500, ఈచ్ వన్ 500 డిఫరెన్స్తో వెళ్తాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ మనం డిఐ ఫైండ్ అవుట్ చేద్దామా. డిఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఇది ఎక్స్ఐ వాల్యూ కదమ్మా, అంటే 1250 మైనస్ దీన్ని ఏలా తీసుకుంటున్నాను రా, మైనస్ 3250 అంటే మైనస్ 2000 వస్తుంది. 1750 మైనస్ 3250 మైనస్ 1500, ఇది కూడా 500 డిఫరెన్స్ వస్తాయిరా. అంటే నెక్స్ట్ వన్ మైనస్ 1000 మైనస్ 500 సేమ్ నెంబర్ కదా, అంటే 3250 మైనస్ 3250 జీరో అవుతుంది. ఇక్కడ 500 1000 1500 ఇలా వస్తాయిరా. ఇక్కడ జీరో ఉందిరా, ఇది మైనస్ 500 అయితే ప్లస్ 500, మైనస్ 1000 ప్లస్ 1000 మైనస్ 1500 ప్లస్ 1500 ఇలా వస్తాయిరా. నెక్స్ట్ యూఐ ఈక్వల్స్ టు డిఐ బై హెచ్ ఫైండ్ అవుట్ చేద్దామా. హెచ్ అంటే క్లాస్ సైజ్ అమ్మా, అంటే 1500 మైనస్ 1000 500. హెచ్ ఈక్వల్స్ టు 500. డిఐ వాల్యూ మైనస్ 2000 డివైడెడ్ బై 500 మైనస్ 4 వస్తుంది. మైనస్ 1500 డివైడెడ్ బై 500 మైనస్ 3, మైనస్ 1000 డివైడెడ్ బై 500 మైనస్ 2, మైనస్ 500 బై 500 మైనస్ 1 0, 500 బై 500 1, 1000 బై 500 2, 1500 బై 500 3. నెక్స్ట్ ఎఫ్ఐ యూఐ కదా, ఎఫ్ఐ వాల్యూ 24, యూఐ వాల్యూ మైనస్ 4. 24 ఇంటూ మైనస్ 4 మైనస్ 96, 40 ఇంటూ మైనస్ 3 మైనస్ 120, 33 ఇంటూ మైనస్ 2 మైనస్ 66, 28 ఇంటూ మైనస్ 1 మైనస్ 28, 30 ఇంటూ 0 0, 22 ఇంటూ 1 22, 16 2 సార్ 32, 7 3 సార్ 21. నెక్స్ట్ ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుందామా. మైనస్ 310 వస్తుంది. ఈ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 75 వస్తుందిరా. మైనస్ 310 ప్లస్ 75 అంటే సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే ఇది మైనస్ 235 వస్తుందమ్మా. ఇది సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈక్వల్స్ టు మైనస్ 235. మరి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏమన్నారు 200, అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 200. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 200. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈక్వల్స్ టు మైనస్ 235. హెచ్ ఈక్వల్స్ టు 500 ఇచ్చారు. వీటిని ఫార్ములాలో అప్లై చేద్దాంరా. మీన్ ఈక్వల్స్ టు స్టెప్ డివిజన్ మెథడ్లో మీన్ ఫార్ములామా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ 3250 తీసుకున్నామా ప్లస్ ఎఫ్ఐ యూఐ మా ఇది వచ్చింది కదరా మైనస్ 235 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 200 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ అంటే 500 వచ్చింది. 2 zeros క్యాన్సిల్ రా. 3250 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తేమా మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 587.5 వస్తుందమ్మా. సబ్ట్రాక్షన్ చేస్తే 2662.50 వస్తుందమ్మా. ఇది మీన్ కదా. మీన్ ఎక్స్పెండిచర్ మ్యామ్, మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఈజ్ 2662.50 రూపీస్ రా. మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం రా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాల్యూ ఎంత, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 40. సో దిస్ ఈజ్ F1. దీనికి ఆపోజిట్లో ఉండేది కదా మోడల్ క్లాస్. ఈ లోయర్ లిమిట్ మనకి L వాల్యూ, ప్రిసీడింగ్ క్లాస్ వాల్యూ ఈజ్ F0, సక్సీడింగ్ వాల్యూ F2. ఇవి తీసుకున్నాం మ్యామ్. వాల్యూస్ L ఈక్వల్స్ టు 1500, F0 ఈక్వల్స్ టు 24, F1 ఈక్వల్స్ టు 40, F2 ఈక్వల్స్ టు 33, H ఈక్వల్స్ టు 1500 మైనస్ 1000 ఈక్వల్స్ టు 500. మోడ్ ఫార్ములామా
L plus F1 minus F0 by 2F1 minus F2 minus F0 into H. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ 1500 ప్లస్ F1 వాల్యూ 40 మైనస్ F0 వాల్యూ 24 డివైడెడ్ బై 2 into 40 minus 33 minus 24 into 500. 1500 plus 16 మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు 80, ఇదేమో 57 వస్తుందిరా, ఇంటూ 500. 1500 plus 16 by 23 into 500. 1500 plus 16 5s are 80, ఈ 2 zeros తర్వాత పెట్టుకుంటామా, డివైడెడ్ బై 23 ఈక్వల్స్ టు 1500 మైనస్ ఇక్కడ డివిజన్ చేస్తే మనకి 347.826 వస్తుందిరా. ఇవి రెండు యాడ్ చేస్తే 1847.83. ఈ 6 కదమ్మా, దాని బిఫోర్ నెంబర్ చేంజ్ చేయొచ్చురా, మోర్ దెన్ 5 ఉంది కదా, సో 2 వాల్యూ 3 తీసుకుంటున్నాను రా. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ 1847.83 rupees రా. Fourth sum, the following distribution gives the state-wise teacher-student ratio in higher secondary of India. Find the mode and mean of this data and interrupt two measures. మనకి ఇక్కడ స్టేట్ వైజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇచ్చారు మ్యామ్, అండ్ మోడ్ మీను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఇంటరప్ట్ 2 మెజర్స్ అన్నారా. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్ మ్యామ్, ఇదేమో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఇచ్చారా. అంటే 15 to 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారా, అలాంటి స్టేట్స్ 3 ఉన్నాయమ్మా. 20 to 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారా, అలాంటి స్టేట్స్ 8 ఉన్నాయమ్మా. 25 to 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు, అలాంటి స్టేట్స్ 9 ఉన్నాయి. ఇలా ఇచ్చారు, నేను మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను రా. సో XI ఈక్వల్స్ టు, XI అంటే క్లాస్ మార్క్స్ కదా, ఈ రెండు యాడ్ చేసి by 2 చేయాలి మ్యామ్. అంటే 35/2 17.5 అవుతుంది. నెక్స్ట్ 45/2 22.5 27.5 32.5 37.5 42.5 47.5 52.5 ఇలా వస్తుందిరా. నెక్స్ట్ DI ఈక్వల్స్ టు XI మైనస్ ఏ కదా, XI వాల్యూ 17.5, ఏ వాల్యూ ఇది తీసుకుంటున్నాను రా. సో 17.5 మైనస్ 32.5 మైనస్ 15, 22.5 మైనస్ 32.5 మైనస్ 10, 27.5 మైనస్ 32.5 మైనస్ 5, 32.5 మైనస్ 32.5 0, 37.5 మైనస్ 32.5 ప్లస్ 5 వస్తుందిరా. 10 15 20 ఇలా వస్తాయిరా. నెక్స్ట్ UI ఈక్వల్స్ టు DI బై H అమ్మా. DI వాల్యూ మైనస్ 15, H ఈక్వల్స్ టు 20 మైనస్ 15 5 వస్తుందిరా. మైనస్ 15/5 మైనస్ 3 మైనస్ 10/5 మైనస్ 2 మైనస్ 5/5 మైనస్ 1 0/5 0 5/5 1 10/5 2 15/5 3 20/5 4. నెక్స్ట్ FI UI మ్యామ్. FI వాల్యూ 3 అండ్ UI వాల్యూ మైనస్ 3. 3 into minus 3 minus 9, 8 into minus 2 minus 16, 9 into minus 1 minus 9, 10 zeros are 0, 3 ones are 3, 0 twos are 0, 0 threes are 0, 2 fours are 8. ఈ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -34 వస్తుందిరా. ఈ రెండు యాడ్ చేస్తే 11 వస్తుందిమా. -34 అండ్ +11 -23 వస్తుందమ్మా. సిగ్మా FI UI ఈక్వల్స్ టు -23, వీటిని యాడ్ చేస్తేనేమో 35 వస్తుందిరా. అంటే ఇది సిగ్మా FI కదా. వీటిని ఫార్ములాలో అప్లై చేద్దామా. మీన్ ఈక్వల్స్ టు A +
sigma fi ui by sigma fi into h. A value 32.5 plus sigma fi ui value minus 23 divided by 35 into 5. 5 ones are 5 sevens are 32.5 plus into minus వస్తుందిరా minus 23 by 7. 32.5 23 by 7 డివిజన్ చేస్తే 3.28 వస్తుందమ్మా. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 29.22 వస్తుందిరా. అంటే మీన్ ఈక్వల్స్ టు 29.22. మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాంరా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత 10. దీనికి ఎదురుగా ఉండేది కదా మోడల్ వాల్యూ. ఇదేమో f1, దాని ముందు ఉండేది ఏంట్రా ప్రిసీడింగ్ వాల్యూ f0, సక్సీడింగ్ వాల్యూ f2. దానికి స్ట్రైట్గా ఉండేదేమో మోడల్ క్లాస్. లోయర్ లిమిట్ ఏమో L తీసుకుంటాం రా. L ఈక్వల్స్ టు 30, f0 ఈక్వల్స్ టు 9, f1 ఈక్వల్స్ టు 10, f2 ఈక్వల్స్ టు 3, h ఈక్వల్స్ టు క్లాస్ లెంత్ h అంటే 20 మైనస్ క్లాస్ సైజ్ కదరా h అంటే 20 మైనస్ 15 ఈక్వల్స్ టు 5 అమ్మా. మోడ్ ఫార్ములామా. మోడ్ని జెడ్తో కూడా చూపించవచ్చురా. జెడ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f2 మైనస్ f0 ఇంటూ h. ఎల్ వాల్యూ 30 ప్లస్ f1 వాల్యూ 10 కదా, 10 మైనస్ 9, 2 ఇంటూ 10 మైనస్ f2 వాల్యూ 3 అండ్ f0 వాల్యూ 9 ఇంటూ h. h వాల్యూ 5 అమ్మా. 30, 10 మైనస్ 9 అంటే 1 వస్తుందమ్మా. 2 10s are 20 మైనస్ రెండింటికి మైనస్ రా, మైనస్ 3 మైనస్ 9 మైనస్ 12 అవుతుంది ఇంటూ 5. 30 ప్లస్ 1 5s are 5 డివైడెడ్ బై 20 మైనస్ 12 8 వస్తుందిరా. 30 ప్లస్ 5/8, 5/8 వాల్యూ 0.625 అమ్మా. మోడ్ ఈక్వల్స్ టు 30.625 కదా. ఈ మోడ్ని చూసి మనం ఏం చెప్పొచ్చండి అమ్మా, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ 30.62 స్టూడెంట్స్ పర్ టీచర్ అని చెప్పొచ్చురా. మరి మీనేమో మనకి 29.22 వచ్చింది. దీన్ని బట్టి యావరేజ్ స్టూడెంట్స్ పర్ టీచర్ ఈజ్ 29.22 అని చెప్పొచ్చురా. ఫిఫ్త్ సమ్, ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సమ్ టాప్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లోమా టాప్ బ్యాట్స్మెన్ రన్స్ ఇలా స్కోర్ చేశారు, నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఇచ్చారు మ్యామ్. మనల్ని మోడ్ ఆఫ్ ద డేటా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 3000 to 4000 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ 4 మెంబర్స్ ఉన్నారు. 4000 to 5000 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ 18 మెంబర్స్ ఉన్నారు. 5000 to 6000 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ 9 మెంబర్స్ ఉన్నారా. మనం మోడ్ ఆఫ్ ద డేటా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అలా కంటిన్యూ ఇచ్చేసారు మా. మోడ్ ఆఫ్ ద డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ రా. నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ కదా ఇచ్చిన హెడ్డింగ్, దానిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ అయితే 18. సో దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. దీనికి ఎదురుగుండేది కదా మోడల్ క్లాస్ అవుతుంది. ఇదేనా f1 అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అవుతుంది. ఇదేనా మోడల్ క్లాస్. లోయర్ లిమిట్ని ఎలా తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ టు ద మోడల్ క్లాస్ ఈజ్ f0, సక్సీడింగ్ టు ద మోడల్ క్లాస్ f2 మా. L ఈక్వల్స్ టు 4000, f0 ఈక్వల్స్ టు 4, f1 ఈక్వల్స్ టు 18 and f2 ఈక్వల్స్ టు 9. h ఈక్వల్స్ టు 4000 మైనస్ 3000 దట్ ఈజ్ 1000. మోడ్ ఫార్ములా ఏంట్రా, L ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్
f2 minus f0 into h. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. L వాల్యూ 4000 ప్లస్ f1 వాల్యూ 18, f0 వాల్యూ 4 డివైడెడ్ బై 2 into 18 minus 9 minus 4 into 1000. 4000 plus 18 minus 4 14, 2 18s are 36, minus 9 minus 4 minus 13 into 1000. 4000 plus 14 into 1000, 14,000 divided by 36 minus 13, 23. 4000 plus 14,000 divided by 23. డివిజన్ చేస్తే మనకి 608.695 వస్తుందమ్మా. ఇవి రెండు యాడ్ చేస్తే 4608.695 రన్స్ రా. ఇది మోడ్ ఆఫ్ ద డేటా. Sixth sum, a student noted the number of cars passing through a spot on a road from 100 periods each of 3 minutes and summarized it in the table given below. Find the mode of the data. ఒక స్టూడెంట్ ఆ కార్స్ ఎన్ని పాస్ అవుతున్నాయో నోట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక స్పాట్ నుంచి, అంటే ఒకే ప్లేస్ నుంచి చెక్ చేస్తూ ఉన్నాడు. అది 100 పీరియడ్స్ చెక్ చేశాడురా. అంటే ఒక్కొక్క పీరియడ్ని 3 minutesలా తీసుకున్నాడు. అంటే ఇది ఫ్రీక్వెన్సీరా. 100 అంటే ఇదిరా, మనకు 100 పీరియడ్స్ ఇచ్చారు. 3 minutesకి చెక్ చేస్తూ కూర్చున్నాడు. ఒక పీరియడ్లాగా డివైడ్ చేసుకున్నాడు. మనం మోడ్ ఆఫ్ ద డేటా ఫైండ్ అవుట్ చేయాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ f1. ఇది మోడల్ క్లాస్ అవుతుంది కదా. లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఈజ్ L. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ ఈజ్ f0. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద succeeding model class f2. h equals to 10 minus 0. upper limit minus lower limit రా. 10 వస్తుంది కదా, ఇది h వాల్యూ మా. l equals to 40, f0 12, f1 equals to 20, f2 equals to 11. మోడ్ ఫార్ములాలో వాల్యూస్ అప్లై చేద్దాంరా. మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f2 మైనస్ f0 ఇంటూ h అమ్మా. L వాల్యూ 40 ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. f1 వాల్యూ 20, f0 వాల్యూ 12, 2 into 20 minus 11 minus 12 into h value 10 అమ్మా. 40 plus 20 minus 12 8, 2 20s are 40 minus 11 minus 12 కదా, minus 23 into h value 10. 40 plus 8 10s are 80 by 40 minus 23 17. 40 plus 80 by 17 అమ్మా. డివిజన్ చేస్తే 4.705 వస్తుందిరా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 44.705 వస్తుందిరా. ఇవి కార్స్ కదా. సో మోడ్ ఆఫ్ ద డేటా ఈజ్ 44.705. ఓకేమా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదాం.